తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేవంత్ సర్కార్కి ఊహించని జలకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పిటిషన్లపై తీర్పు వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీని నిలిపివేయాలని గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఇచ్చిన తొలి షాక్ అని ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల కొరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, రావుల పేర్లను గవర్నర్ కు పంపింది. వారి ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమిళిసై తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. గవర్నర్ కోటాలో రాజకీయ నాయకులను నియమించలేమన్న గవర్నర్ తమిళిసై స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ మెయింటైనబిలిటీపై విచారణ జరుపుతామని పేర్కొంటూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అప్పట్లో గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.